హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 19 నుంచి ఎంసెట్ దరఖాస్తులు, ఎంసెట్కి తెలంగాణ ఎఫ్సెట్ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సెట్ కమిటీ సమావేశాలు షెడ్యూల్ ఖరారు. రాష్ట్రంలోని బీటెక్ బీఫార్మసీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్లో ప్రవేశానికి ఎఫ్సెట్ 2026 దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభం కానుంది. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల ప్రవేశానికి నుంచి పీజీ సెట్ 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలవుతుందమ్మా. పీజీ ఈసెట్, అదేవిధంగా ఎఫ్సెట్ అనేది ఎంపీసీ బైపీసీ స్టూడెంట్కి, ఫార్మసీ, ఇంజనీరింగ్. తర్వాత 19వ తారీఖు నుంచి మా ప్రారంభమవుతుంది. పీజీ ఈసెట్ 27 నుంచి మా ప్రారంభమవుతుంది. ఎఫ్సెట్తో పాటు పీజీ ఈసెట్ తొలి కమిటీ సమావేశం శుక్రవారం జేఎన్టీ హైదరాబాద్ నిర్వహించారు. జేఎన్టీ హైదరాబాద్ ఇన్ఛార్జి వీసీటీకే రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఉన్న ఉపాధ్యక్షుల పురుషత్వం ఈ విధంగా మరి డిసైడ్ చేశారంట. ఇది స్టూడెంట్స్ కార్యదర్శి ఆచార్య వెంకటేష్, కన్వీనర్ ఆచార్య విజయ్ కుమార్ రెడ్డి, పీజీ సెట్ కన్వీనర్ వెంకటేశ్వరరావు, ఎఫ్సెట్ కో కన్వీనర్ బాలునాయక్, పీజీ సెట్ కన్వీనర్ తదితరులు షెడ్యూల్ని అయితే ఖరారు చేశారు. దరఖాస్తులు ఫీజు గత ఏడాది మాదిరిగా ఉంటుందని పూర్తి వివరాలు నోటిఫికేషన్లో పొందుపరుస్తామని అధికారులు అయితే తెలిపారు. ఇది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. పూర్తి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. నోటిఫికేషన్ మనకి ఎఫ్సెట్ నోటిఫికేషను ఫిబ్రవరి 14న వస్తుంది. పీజీ సెట్ అయితే 23ను. దరఖాస్తుల ప్రారంభం త్వరలో ఎఫ్సెట్ 2025 నోటిఫికేషను ఫిబ్రవరి 14న నోటిఫికేషను. దరఖాస్తుల అప్లికేషన్ తీసుకునేది రిజిస్ట్రేషను 19వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్సెట్ పీజీ సెట్ 27 నుంచి. మరి ఆలస్య రుస్యము లేట్ ఫీజు ఏప్రిల్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎఫ్సెట్ పీజీ సెట్ మే 6 నుంచి. మరి లేకుండా గడువు మరి ఏదైనా పరీక్షల తేదీలు మే 4వ తారీఖున మనం ఆల్రెడీ చెప్పినట్టు మే 4, 5వ తారీఖున అగ్రికల్చర్ ఫార్మసీకి జరుగుతాయి ఎగ్జామినేషను. పీజీ సెట్కి 28 నుంచి 31 వరకు మే. ఇంజనీరింగ్కి మే 19 నుంచి మే 11 వరకు అయితే ఎగ్జామినేషను జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఎఫ్సెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న, దరఖాస్తులు 19 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎగ్జామినేషను మే 4, 5వ తారీఖున అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఇస్తారు. తర్వాత ఇంజనీరింగ్కి మే 9, 14ని రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 4 వరకు కూడా వీళ్ళు ఆలస్యం ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి త్వరలోనే ఎఫ్సెట్ 2026 నోటిఫికేషను వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఎఫ్సెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నాట్ ఓన్లీ జేఈలో అందరికీ సీట్స్ రావు కాబట్టి ఎఫ్సెట్లో కాన్సన్ట్రేషన్ చేయాలి. మరి దిస్ ఈజ్ వి రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్.